find the smallest number divisible by 15, 28 and 25 which gives remainder has 8 in each case. సో ఆప్షన్స్ ఇచ్చారు 2100, 2092, 2108 అండ్ 2180. సో ఇక్కడ ఏంటి అంటే 3 నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 3 నెంబర్స్ యొక్క స్మాలెస్ట్ డివిజిబుల్ నెంబర్ కనుక్కోమంటున్నారు, డివిజిబిలిటీ నెంబర్. సో స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 15, 28, 25 అన్నారు కాబట్టి సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే సో స్మాలెస్ట్ అన్నారంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 15, 28, 25. సో ఎల్సిఎం ఆఫ్ 15, 28, 25 ఏమవుతుంది మనకు సాల్వ్ చేస్తామంటే 2100. సో కనుక్కోమన్నది ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 15, 28, 25 అంటే ఎల్సిఎం చేసేస్తే 2100 వచ్చింది. ఆప్షన్ 1 ఉందని రైట్ పెట్టేస్తే అది మనకి రాంగ్ అవుతుంది. ఎందుకనంటే ఇంకొక కండిషన్ ఇచ్చారు, ఏంటి, విచ్ గివ్స్ రిమైండర్ హ్యాస్ 8. సో ఈ నెంబర్ అనేది ఇచ్చిన 3 నెంబర్స్లో డివిజిబుల్ అయినాక రిమైండర్ అనేది 8 ఇస్తుంది. సో మనకి రిమైండర్ వస్తుంది అంటే ఏంది, ఇచ్చిన నెంబర్కి 8 నెంబర్ అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ ఏంటి ప్లస్ 8 అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే రిమైండర్ ఇస్తుంది కాబట్టి. సో 2100 ప్లస్ 8 ఏమవుతుంది 2108. సో కనుక్కోమన్న స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 15, 28, 25 అండ్ ఆల్సో విచ్ గివ్స్ రిమైండర్ 8 ఏది అని అంటే 2108. సో ఆప్షన్ సి ఇస్ ది రైట్. దెర్ ఆర్ 3 నెంబర్స్ A, B, C such that A is to B is to C is equals to 2 is to 3 is to 1. The sum of A, B, C is 120. Find B. సో ఇక్కడ ఏంటి అంటే 3 నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 3 నెంబర్స్ యొక్క రేషియోస్ అండ్ దాని యొక్క సమ్ ఇచ్చారు. దాని నుంచి ఏ వాల్యూ కనుక్కోమంటున్నారంటే బి వాల్యూ కనుక్కోమంటున్నారు. సో ఎలా కనుక్కుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇచ్చిన రేషియోస్ ఏంటి ABC. సో ABC రేషియోస్ని మనం ఎలా రాసుకోవచ్చు, A ఈక్వల్స్ టు 2x. ఎందుకంటే రేషియోస్లో ఇచ్చినారు అంటే ఆ రేషియోస్ ప్రకారం ఉండేది అంటే దానికి x అనేది యాడ్ చేయాలి. B ఈక్వల్స్ టు ఏమవుతుంది 3x, C ఈక్వల్స్ టు 1x అండ్ ఇచ్చారు మనకేంటి సమ్ ఆఫ్ ABC ఏమి ఇచ్చినారు 120. సో సమ్ ఆఫ్ ABC అంటే A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు 120. ఫైండ్ బి. సో బి ఎలా కనుక్కుంటాం, ఆల్రెడీ ఇక్కడ ABC వాటి యొక్క టర్మ్స్ ఉన్నాయి, వాటిని ఇందులో రిప్లేస్ చేయాలి. అంటే ఏంటి 2x ప్లస్ 3x ప్లస్ x ఈక్వల్స్ టు 120. సో టోటల్గా ఏమవుతుంది 6x ఈక్వల్స్ టు 120, x ఈక్వల్స్ టు 6 1s 620s. సో x ఈక్వల్స్ టు 20 అవుతుంది. సో ఇచ్చిన కండిషన్స్ నుంచి మనం x వాల్యూ కనుక్కున్నాం. మనకు కనుక్కోమన్న వాల్యూ ఏంటంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ బి. బి అంటే బి యొక్క రేషియో ఎంత ఉంది మనకి 3x. సో b ఈక్వల్స్ టు 3x. మనకి x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 20. సో 3 × 20. సో 3 × 20 అంటే b నెంబర్ ఎంత అవుతుంది 60. ఏ ఆప్షన్ మనకి ఆప్షన్ బి ఇస్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 3,375 rupees in 2 years and the rate of interest is 15%. Find the principal amount. సో ఇక్కడ ఏంటి అంటే 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ డిఫరెన్స్ ఎంత అంటే 3,375 ఉంటుంది. సో ఈ కండిషన్ ప్రకారం దాని యొక్క ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నారు. సో ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఒరిజినల్ అమౌంట్ అంటే 100%. సో కనుక్కోవాలి. సో ఇందులో మనము సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చినారు కాబట్టి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ పవర్ n. ఇక్కడ r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ n ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో p ఇస్ ది ప్రిన్సిపల్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత ఇచ్చినారు మనకి అమౌంట్ 3,375. 3,375 ఈక్వల్స్ టు మనం ఫైండ్ చేయాల్సిందే ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15/100. సో ఎన్ని ఇయర్స్కి అంటే 2 yearsకి. సో ఏమవుతుంది 3375. సో 100 స్క్వేర్ని ఇటు పంపించేస్తే ఏమవుతుంది 100 × 100/15 స్క్వేర్ డినామినేటర్కి వచ్చేస్తే ప్రిన్సిపల్ తీసుకోవచ్చు. 15 స్క్వేర్ కిందకు వచ్చేస్తే ఏమవుతుంది 225. సో 25 4s 25 9s. అగైన్ 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మనకి 9 1s 9 3s 27. 6 క్యారీ అవుతుంది. సో 9 7s 63. 4 క్యారీ అవుతుంది. సో 9 5s 45. సో ఫైనల్గా వాల్యూ ఏమవుతుంది మనకి 375 × 100 × 4 400.
సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో 2 zeros హ్యాష్ పెట్టేసుకుందాం. 4 5s 20, 4 7s 28, 30, 4 3s 12 plus 3 15. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుంది 1,50,000. సో కనుక్కున్న ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 1,50,000. ఆప్షన్ బి ఇస్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. A fruit seller gave 2 successive discounts of 10% and 20% to the buyer. Find the net discount given to the buyer. సో ఒక సెల్లర్ ఏం చేస్తున్నారంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏంటి 10% ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చినాక అగైన్ ఆ డిస్కౌంట్ ఇచ్చిన అమౌంట్ మీద మళ్ళీ అగైన్ 20% డిస్కౌంట్ అనేది ఇచ్చింది. సో ఇట్లా వెంబడే ఇచ్చే డిస్కౌంట్స్ ఏమంటాము అంటే సక్సెసివ్ డిస్కౌంట్ అంటాము. సో ఎలా ఇచ్చిన 20% 10% సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినాక టోటల్గా కొనుక్కునే అతనికి బయ్యర్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నెట్ డిస్కౌంట్ వచ్చింది, సో నెట్ డిస్కౌంట్ ఎంత అని కనుక్కోమంటున్నారు. సో ఇలా సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చేసి నెట్ డిస్కౌంట్ కనుక్కోమంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే నెట్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100%. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్, సో ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చారు 10%. సో 10% ఏంటి డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే ఏంటి తగ్గిస్తున్నారు, అమౌంట్ తగ్గిస్తున్నారు. పాజిటివా నెగిటివ్ అంటే నెగిటివ్. అగైన్ మళ్ళీ వెంబడే డిస్కౌంట్ ఇస్తున్నారు ఎంత 20%. సో 20% డిస్కౌంట్ అంటే అగైన్ తగ్గిస్తున్నారని కదా అర్థం. సో -20 ప్లస్ ఎక్స్ ఇంటూ వై -10 ఇంటూ -20 ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ 10 ఇంటూ 20 200 బై 100%. సో క్యాన్సల్ -30 ప్లస్ 2% ఈక్వల్స్ టు -30 ప్లస్ 2 ఏమవుతుంది మనకి -28%. సో నెట్ డిస్కౌంట్ ఫర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఎంత అని అంటే 28%. ఏ ఆప్షన్ 2 ఇస్ ది రైట్. సో సింపుల్ వేలో మనం ఫార్ములా యూజ్ చేసి రాయొచ్చు. ఆర్ఆల్స్ ఇంకొక వేలో కూడా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ సపోజ్ ఒకటి ప్రైస్ వచ్చేసి 100% ఉంది. సో 100% 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏంటి ఫస్ట్ ఎంత ఇచ్చినాడు 10% డిస్కౌంట్ ఇచ్చినారు. సో 10% డిస్కౌంట్ ఇచ్చిండు అని అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది 100%లో 10% డిస్కౌంట్ ఇస్తే 90%కి వెళ్ళిపోతుంది. సో అగైన్ దీన్ని మనం 100%గా కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇచ్చినాక డిస్కౌంట్ చేసినాక మళ్ళీ అగైన్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి. సో అగైన్ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు 20%. సో 90ని 100 అనుకుంటే 90లో 20% వెళ్ళిపోతే మనకి ఎంత మిగులుతుంది 90లో 10% అంటే 9 అవుతుంది. సో 20% అంటే 18 వెళ్ళిపోతుంది. 18% వెళ్ళిపోతే 90 నుంచి ఫైనల్గా మనకు అది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది 72%. సో ఒక సెల్లర్ 100%కి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే అతను ఫైనల్గా ఎంత పర్సెంటేజ్కి అమ్ముతున్నాడు అంటే 72%కి అమ్ముతున్నాడు. సో మరి ఎంత డిస్కౌంట్ వచ్చింది బయ్యర్కి అంటే 100 మైనస్ 72. సో ఇతను 72%కి అమ్ముతున్నాడు అంటే 100 నుంచి సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ అనేది తీసేసాలి. ఏమవుతుంది 28%. సో 2 వేస్లో మనం ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 5 sin 15 degrees secant 75 degrees plus 2 tan 45 degrees plus 3 secant square 30 degrees. సో ఇక్కడ ఏంటి అంటే ఒక ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క వాల్యూ కనుక్కోమంటున్నారు. సో మనం ఎలా సాల్వ్ చేస్తామంటే హ్యాష్ ఈస్ 5 sin 15 degrees. సో సెకండ్ని మార్చుకోవాలి. సెకండ్ 75ని మనం ఎలా రాస్తామంటే sec of 90 minus 15 ప్లస్ 2 tan. సో tan 45 ఎంత మనకి 1 ప్లస్ 3 secant square. సో secant square 30. secant 30 ఎంత మనకి 2/√3. secant square అన్నారు కాబట్టి హోల్ స్క్వేర్. అగైన్ 5 sin 15 degrees. సో secant 90 minus 15 degrees ఏమవుతుంది cosec 15 degrees ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 4/√3 హోల్ స్క్వేర్ అంటే 3. అగైన్ ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. అగైన్ 5 sin 15 degrees cosec 15 degrees. సో మనకు నార్మల్గా తెలుసు cosec θ ఈక్వల్స్ టు 1/sin θ. సో cosec θని మనం 1/sin θ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. సో అలా cosec 15ని మనం ఏమని రాసుకోవచ్చు 1/sin
sin 15 degrees ప్లస్ 2 ప్లస్ 4. సో ఇక్కడ sin 15 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకు మిగిలే వాల్యూ ఏంటి 5 ప్లస్ 2 ప్లస్ 4. సో 5 ప్లస్ 2 ప్లస్ 4 ఎంత మనకి 11. సో ఇచ్చిన ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ ఎంత అని అంటే 11. ఆప్షన్ సి ఇస్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ది హెచ్సిఎఫ్ ఆఫ్ 56, 216, 28. సో ఇక్కడ ఏంటి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 3 నెంబర్స్ ఇచ్చినారు, దాని యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నారు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 3 నెంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని కనుక్కోమంటున్నారు. సో త్రూ ఆప్షన్ వెరిఫై చేస్తే సరిపోతుంది క్వశ్చన్. ఎలా ఇచ్చిన ఫ్యాక్టర్స్లో ఏది ఎగ్జాక్ట్గా ఇచ్చిన నెంబర్స్కి మల్టిపుల్ ఉందా లేదా చెక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 28 మల్టిపుల్లో 56 అనేది పాసిబుల్ ఉంది. 216 పాసిబుల్ ఉందా 28 టేబుల్లో అంటే 28 టేబుల్లో 216 అనేది పాసిబిలిటీ లేదు. సో ఆప్షన్ 1 అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ సో 2 అనేది 56లో 216లో 28. సో ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 టేబుల్లో అన్ని ఈవెన్ నెంబర్స్ మల్టిపుల్ అవుతాయి. సో ఇది అయ్యే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ 8 టేబుల్లో 56, 8 మల్టిపుల్లో 56 అనేది వస్తుంది. అండ్ ఆల్సో 8 మల్టిపుల్లో 216 వస్తుంది. బట్ 8 మల్టిపుల్లో 28 అనేది వస్తుందా అంటే 28 రాదు. సో 8 ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 4 టేబుల్లో 56 మల్టిపుల్ వస్తుంది, 216 మల్టిపుల్ వస్తుంది, అండ్ 28 మల్టిపుల్ వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ నుంచి 2 ఆప్షన్స్ని మనం ఇక్కడ ఎలిమినేట్ చేసేసినాం. మిగిలింది ఏంటి 2 or 4. సో ఈ 2 ఫ్యాక్టర్స్లో మనకి ఏ ఫ్యాక్టర్ అవుతుంది అని అంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చారు. ఏంటి వాట్ విల్ బి ది హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. సో 2, 4లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఆప్షన్ 4 is the right. Find the number of zeros in 10 into 20 into 30 up to 1000. సో ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, దాన్ని అప్ టు 1000 వరకు ఎక్స్టెండ్ చేసినారు మల్టిపుల్గా. సో అందులో ఎన్ని జీరోస్ వస్తాయని కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ ఎన్ని జీరోస్ వస్తాయని కనుక్కోవాలని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎన్ని జీరోస్ వస్తాయని కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చిన టర్మ్ని 10 మల్టిపుల్ వచ్చేలాగా ఈక్వేషన్ని చేంజ్ చేసుకొని 10 మల్టిపుల్ అనేది కామన్ టర్మ్గా తీసుకోవాలి. సో ఎలా కన్వర్ట్ చేస్తాం మనము 10ని 10 into 1 హ్యాస్టీస్ రాస్తాం. అగైన్ 20ని 10 మల్టిపుల్ వచ్చేలాగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఏంటి 10 into 2. అగైన్ 30ని 10 మల్టిపుల్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఎలా 10 into 3. సో అగైన్ 1000 ఎలా కన్వర్ట్ చేసుకుంటాం 10 into 100. సో ఇక్కడ ఏంటి ఇందాకే చెప్పాను నేను ఆల్రెడీ ఏంటి 10 అనేది కామన్ టర్మ్ తీసుకోవాలి. సో 10 అనేది కామన్ టర్మ్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 1 into 2 into 3 into అప్ టు ఎంతవరకు కామన్ టర్మ్ అవుతుంది 100. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 10 అనేది కామన్ టర్మ్ డైరెక్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటే లేదు 10లో పవర్స్ అనేది వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఈ 10 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది 10 స్క్వేర్ అవుతుంది. అలాగే 3 10స్ని కామన్ తీస్తే ఏమవుతుంది 10 క్యూబ్ అవుతుంది. అట్లా మనం ఎన్ని 10స్ని కామన్ తీస్తున్నామంటే అప్ టు 10 power 100. సో బయటకి కామన్ టర్మ్ ఏమవుతుంది మనకి అంటే 10 power 100. సో 10 power 100 into 1 into 2 into 3 into అప్ టు 100 వరకు రిపీట్ అవుతుంది కంటిన్యూగా. అంటే దీన్ని ఏమని చెప్పుకోవచ్చు మనం 100 ఫ్యాక్టోరియల్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని ఇలా n ఫ్యాక్టోరియల్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అని అంటే మనం యూజ్ చేసే ఫార్ములా నెంబర్ ఆఫ్ హీలింగ్ జీరోస్ ఇన్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు మనం యూజ్ చేసే టర్మ్ ఏంటి అని అంటే ఫార్ములా ఏంటి అంటే n ప్లస్ n ఫ్యాక్టోరియల్ n ప్లస్ n/5 అప్ టు ఎలా అది ఎంతవరకు డివైడ్ చేసుకుంటూ వెళ్తాము అని అంటే అప్ టు కోషియంట్ ఈస్ లెస్ దెన్ 5. సో n ప్లస్ n/5 అలా ఎప్పటి వరకు డివైడ్ చేసుకుంటూ వెళ్తాము అని అంటే కోషియంట్ అనేది లెస్ దెన్ 5 వచ్చే వరకు ఇచ్చిన కోషియంట్ ఫైనల్గా 5తో డివిజిబుల్ చేసినాక కోషియంట్ అనేది లెస్ దెన్ 5 రావాలి. సో ఏంటి ఇక్కడ ఆల్రెడీ n అంటే ఎంత 100 ప్లస్ సో నెక్స్ట్ ఏంటి n/5 అంటే ఏంటి 100/5. సో 100/5 అంటే ఏమవుతుంది 5 1s 5 20s. సో మనకి ఫార్ములాలో ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే కోషియంట్ ఇస్ లెస్ దెన్ 5. ఇక్కడ కోషియంట్ ఎంత మనకి 20 అనేది లెస్ దెన్ 5 అవుతుందా గ్రేటర్ దెన్ 5 అవుతుంది అంటే గ్రేటర్ దెన్ 5 అవుతుంది. సో అగైన్ మనం నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వాలి. ఎలా అంటే ఇచ్చిన ఈ నెంబర్ని అగైన్ ఎన్గా కన్సిడర్ చేసుకొని అగైన్ దాన్ని 5తో డివిజిబుల్ చేయాలి అంటే 20/5. సో అలా 20/5 చేస్తే ఏమవుతుంది 5 1s 5 4s. సో ఇక్కడ కోషియంట్ ఏమవుతుంది మనకి 4 వచ్చింది. సో 4 ఈజ్ లెస్ దెన్ 5. సో నెంబర్ ఆఫ్ హీలింగ్ జీరోస్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే కోషియంట్ అనేది లెస్ దెన్ 5 ఉండాలి.
సో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కోషంట్ అనేది 4 అవుతుంది కాబట్టి. సో ఇక్కడతో మనము డివిజిబిలిటీ ప్రాసెస్ అనేది స్టాప్ చేయాలి. సో ఫైనల్ టర్మ్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 20 ప్లస్ 4 ఏమవుతుంది 124. సో ఇచ్చిన ఈక్వేషన్లో ఎన్ని జీరోస్ మనకు పాసిబిలిటీ ఉందంటే 124. ఆప్షన్ బి ఇస్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూషణ్ బైస్ అన్ ఆర్టికల్ ఎట్ 1500 రూపీస్ అండ్ సెల్ ఇట్ టు అమిత్ ఎట్ 2000 రూపీస్. ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ భూషణ్. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నారు, భూషణ్ అనే పర్సన్ ఒక ఆర్టికల్ని 1500 రూపీస్కి కొన్నాడు అండ్ అదే ఆర్టికల్ని అమిత్కి 2000కి సేల్ చేసినాడు. 1500కి కొని 2000కి సేల్ చేసినాడు. సో అందులో భూషణ్కి ఏమవుతుంది, ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా అంటే ప్రాఫిట్ అవుతుంది. సో కనుక్కోమన్నది ఏంటి, ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ భూషణ్. సో భూషణ్ అలా అమ్మగా అతనికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది వచ్చింది అంటున్నారు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకోవచ్చు, ఏమవుతుంది మనకి, అతను 1500కి కొని 2000కి సేల్ చేసినాడంటే అతను ఎంత ఎక్స్ట్రా అమౌంట్కి సేల్ చేసినాడు 500. సో దీని యొక్క డిఫరెన్స్ ఎంత 500 అవుట్ ఆఫ్ ఒరిజినల్ ప్రైస్ ఎంత దాన్ని 1500 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి మనకు కనుక్కోమంది 100. సో 0 0 క్యాన్సల్, 5 3 5 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకోవచ్చు, ఏమవుతుంది 100/3. సో 100/3 అంటే మనకి ఏంటి పర్సంటేజ్ 33.33%. సో ఓవరాల్ ఓవరాల్ సెల్లింగ్ దాంట్లో భూషణ్కి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 33.33%. ఆప్షన్ ఏ ఇస్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ది అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ది రాంబస్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది లార్జెస్ట్ అండ్ ది స్మాలర్ యాంగిల్. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ, 10%, 20%, 15%, 25%. సో ఏమంటున్నారు, 2 రాంబస్లో అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క రేషియోస్ ఇచ్చినారు. ఏంటి 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ రాంబస్. సో 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ రాంబస్ ఎలా ఉన్నాయి దాని రేషియోస్ అంటే 4:5. అంటే ఏంటి 4x:5x రేషియోస్ కాబట్టి మనం ఎక్స్ యాడ్ చేస్తాం. సో 4x:5x రేషియోస్లలో ఉన్నాయి. సో ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది స్మాలర్ యాంగిల్ అండ్ ది లార్జర్ యాంగిల్. సో ఇచ్చిన రేషియోస్లో డిఫరెన్స్ బిట్వీన్ ది లార్జర్ యాంగిల్ అండ్ స్మాలర్ యాంగిల్. సో ఇచ్చిన దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్ స్మాలర్ అండ్ లార్జర్ అంటే దీని యొక్క డిఫరెన్స్ కనుక్కోమంటున్నారు. సో 4x 5x యొక్క డిఫరెన్స్ ఎంత, మనకి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ అవుతుందంటే 1x పార్ట్. సో మనకు కనుక్కోవాల్సింది ఎంత అంటే 1x పార్ట్. సో మనం ఇక్కడ x పార్ట్ ఎంత అని ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తాము, మనకు తెలుసు రాంబస్లో సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్. సో మనకి రాంబస్లో సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఎంత అని అంటే 180 degrees. సో ఆ 2 అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క రేషియోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి సమ్ అన్నారు కాబట్టి 4x + 5x = 180. సో ఏమవుతుంది 9x = 180 degrees. సో 9 1s 9 20s. సో x = ఏమవుతుంది 20 degrees. సో బై యూజింగ్ ఇచ్చిన రేషియోస్ ప్రకారము సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ద్వారా మనకి ఎక్స్ పార్ట్ అనేది తెలిసింది. కనుక్కోమన్నది ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ది లార్జర్ అండ్ స్మాలర్ యాంగిల్. సో ఇచ్చిన 2 యాంగిల్స్లో డిఫరెన్స్ ఎంత మనకి అంటే 1x పార్ట్. మనం కనుక్కోవాల్సింది 1x. సో 1x = 1 × 20. కనుక్కోవాల్సిన యాంగిల్ ఎంత అని అంటే డిఫరెన్స్ యాంగిల్ ఎంత అంటే 20 degrees. ఏ ఆప్షన్ బి ఇస్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ పర్సంటేజ్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ 12% ఆఫ్ 1200 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు అండ్ ఈక్వల్ టు 18% ఆఫ్ 5400. 4 ఆప్షన్స్ ఇచ్చారు, 654, 676, 828, 538. సో ఇక్కడ ఏంటి అంటే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ఈక్వేషన్ ఇచ్చినారు, అందులో క్వశ్చన్ మార్క్లో ఏం రీప్లేస్ అవుతుంది అంటున్నారు. సో పర్సంటేజ్ని వాల్యూస్కి కన్వర్ట్ చేసేసుకొని క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే ఏంటి బై యూజింగ్ బోర్డ్ మాస్ రూల్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. సో ఏంటి 12% అంటే బై 100, ఆఫ్ అంటే ఇంటూ 1200 ప్లస్ క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ = 18/% అంటే 100, ఆఫ్ అంటే ఇంటూ 5400. సో దీన్ని సాల్వ్ చేస్తే 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. సో 12 12s ఎంత మనకి 144 ప్లస్ ఎక్స్ = ఇక్కడ 18 4s ఎంత 72
18 5 ఎంత 90, 90 ప్లస్ 7 97. సో 18 ఇంటూ 54 ఏమవుతుందంటే 972. మనకు కనుక్కోవాల్సింది ఎక్స్. ఎక్స్ ఈజ్ కాస్ట్ 972 మైనస్ 144. సో ఎక్స్ ఈజ్ కాస్ట్ ఏమవుతుంది 12. 12 మైనస్ 4 అంటే 8. 6 మైనస్ 4 2. 8 మైనస్ 1 సారీ 9 మైనస్ 1 8. సో ఫైనల్గా ఎక్స్ ఈజ్ కాస్ట్ క్వశ్చన్ మార్కులో ఏం రీప్లేస్ అవుతుంది అంటే ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అని అంటే 828. ఆప్షన్ సి ఇస్ ది రైట్.